డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడ్. స్టూడెంట్స్, మొత్తం 6 షిఫ్ట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఏప్రిల్ సెషన్లో. సో ఈరోజు జరిగినటువంటి పేపర్స్ ఎలా ఉన్నాయి, లేకపోతే పిల్లలు ఎలా రాశారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటనేది మనం మొత్తం డిస్కస్ చేద్దాం. మార్నింగ్ షిఫ్ట్, అదేవిధంగా ఈవినింగ్ షిఫ్ట్ రెండింటిని డిస్కస్ చేస్తూ, సో మార్క్ వర్సెస్ పర్సంటైల్ ఎంత వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇవన్నీ కూడా చాలా తక్కువ శాంపుల్తో తీసుకొని ఇచ్చే డేటా కాబట్టి ఎగ్జాక్ట్గా ఇన్ని మార్క్స్కి ఇంత పర్సంటైల్ వస్తుందని మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు. జస్ట్ ఇది ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇది అంటే ఇలా ఉండే ఛాన్స్ ఉంటుంది అని చెప్పడానికి మాత్రమే అది గమనించాలి. అదే ఇక్కడికి మీకు క్లియర్ కట్గా స్టూడెంట్స్ నాకు పంపించినటువంటి ఫీడ్బ్యాక్ అయితే ఉందో దాని స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ పెట్టి నేను చెప్తాను అనమాట. దాని తర్వాత మనం అనాలిసిస్ చేసి మార్క్స్ వర్సెస్ పర్సంటైల్ చూద్దాం అనమాట. ఓకే, సో ఒక స్టూడెంట్ పంపించాడు మార్నింగ్ నాకు, ఐ గేవ్ ఎగ్జామ్ టుడే 4th April shift 1. In my opinion, it was moderate to tough. Chemistry took 1 hour completely. Physics, all questions were moderate. Nothing like easy in physics. Maths had lengthy calculations in questions from shortest distance and common terms of AP sequence, and overall one of the toughest paper అని చెప్పేసి స్టూడెంట్ ఇచ్చాడనమాట. సో ఇది వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ నాకు జెన్యూన్ ఫీడ్బ్యాక్ లాగా అనిపించింది. ఎందుకంటే మనం కూడా ఎవరైతే జేఈ ఫ్యాకల్టీ అండ్ ఇంకో కొంతమంది స్టూడెంట్స్ అడిగినప్పుడు మ్యాథ్స్ వచ్చేసి మనకి ఈరోజు మోడరేట్ టు టఫ్ వెళ్ళిందని చెప్పారనమాట. చాలామంది స్టూడెంట్స్ సింగిల్ క్వశ్చన్సే అటెంప్ట్ చేశామని చెప్పారనమాట. ఫిజిక్స్ అనేది కూడా ఈజీ టు మోడరేట్ వెళ్ళింది. అండ్ కెమిస్ట్రీ అయితే యాజ్ యూజువల్గా పెద్ద టఫ్ కానప్పటికి కూడా మోడరేట్ వెళ్ళింది. కొద్దిగా టైం అనేది ఎక్కువ తీసుకున్న సార్ అని చెప్పేసి స్టూడెంట్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అనమాట. ఓకే, సో మరి నాకు తెలిసి ఇప్పటి వరకు జరిగినటువంటి షిఫ్ట్లలో యాజ్ పర్ స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ ఫీడ్బ్యాక్ ప్రకారము ఈ షిఫ్ట్ ఏదైతే ఉందో ఈ షిఫ్ట్ని టఫెస్ట్ షిఫ్ట్గా అనుకుంటారు అనమాట. అది మొత్తం రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. బట్ ఇదేంటంటే స్టూడెంట్స్ ఫ్యాకల్టీ చెప్పడం అనమాట. మరి మార్క్స్ వర్సెస్ పర్సంటైల్ ఎలా ఉండబోతుంది, ఎక్స్పెక్టెడ్ మార్క్స్ వర్సెస్ పర్సంటైల్. మీకు 99.9% అయితే 220 నుంచి 235 వరకు వస్తుంది. 99% అయితే 168 నుంచి 170. సో 95% అయితే 113 నుంచి 118. కట్ ఆఫ్ అయితే అనుకుంటున్నారో 102 నుంచి 104 వస్తే మీకు కట్ ఆఫ్ అనమాట. అంటే జనరల్ కట్ ఆఫ్ అనేది ఇంత ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో 98% అయితే మనకి 147 నుంచి 150 అనేది రావాల్సి ఉంటుంది అనమాట. ఇది మార్నింగ్ షిఫ్ట్. సో అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి షిఫ్ట్లలో ఈ షిఫ్ట్ని టఫెస్ట్ షిఫ్ట్గా చెప్తున్నారు అనమాట. చూద్దాం అది. అదేవిధంగా ఆఫ్టర్నూన్ జరిగినటువంటి షిఫ్ట్ ఫీడ్బ్యాక్ అని తీసుకుందాం. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ జరిగినటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం స్టూడెంట్స్ కొంతమంది పంపించిన మెసేజ్ ఇక్కడ చూసుకోవచ్చు. మ్యాథ్స్ వెరీ లెందీ అండ్ హార్డ్ క్యాలిక్యులేషన్స్, కెమిస్ట్రీ మోడరేట్, ఫిజిక్స్ ఈజీ, ఒక 4-5 క్వశ్చన్లు తప్ప ఫిజిక్స్ అనేది ఈజీ అని చెప్పారనమాట. ఇంకొక స్టూడెంట్ ఏం చెప్పంటే మ్యాథ్స్ వర్ వెరీ లెందీ అండ్ దేర్ వాజ్ నో ఎనీ డైరెక్ట్ క్వశ్చన్స్, ఎక్స్పెక్ట్ 2 to 3 ఈవెన్ ఇన్ ది థర్డ్ geometry mixed with the conics in 2 questions. So physics was on easier side and chemistry was moderate as there were many factual questions and even if you don't one of the statements కొంచెం అంటే సేమ్ అనమాట. సో మార్నింగ్ అంటే అంత టఫ్ అయితే కాదులే కానీ ఇంచుమించుగా సో ఎట్లయితే మీకు మార్నింగ్ పేపర్ మ్యాథ్స్ అనేది కొంచెం టఫ్ అయితే ఎట్లా వచ్చిందో దాని దగ్గరగా వచ్చిందనమాట. ఫిజిక్స్ ఓకే, ఒక 20 క్వశ్చన్స్ వరకు చేయొచ్చు అన్నట్టుగా పిల్లలు చెప్పారు. బట్ మ్యాథ్సే కొంచెం ఇబ్బంది పెట్టిందని చెప్పారు. కెమిస్ట్రీ కూడా ఓకే అనమాట. సో కాబట్టి మనకి ఇక స్టూడెంట్స్ ఫ్యాకల్టీ ఇంకా మ్యాథ్స్ ఇచ్చిన వాళ్ళు దాని ప్రకారం అయితే మోడరేట్ టు టఫ్ వెళ్ళింది మ్యాథ్స్. మ్యాక్సిమం 20 క్వశ్చన్స్ బాగా టాపర్ అయితే ఒక 20 క్వశ్చన్స్ వరకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలని చెప్పారనమాట. ఫిజిక్స్ ఈజీ టు మోడరేట్ వెళ్ళింది, కెమిస్ట్రీ మోడరేట్ వెళ్ళింది అనమాట. సో ఓవరాల్గా ఈ షిఫ్ట్ని మనం ఈవినింగ్ షిఫ్ట్ని స్లైట్లీ మోడరేట్ అని చెప్తున్నారు. సో ఇదొకటి గమనించాలి. సో మరి మార్క్స్ వర్సెస్ పర్సంటైల్ ఎంత ఉంది అవకాశం ఉంది మనం ఇక్కడ చూసినట్లయితే సో 99.9% అయితే మనకి 250 నుంచి 265, 99.5 అయితే మనకి 200 to 205, 99% అయితే 180 నుంచి 184, 97% అయితే 145 to 148, 95% అయితే 128 నుంచి 132 అనమాట. కట్ ఆఫ్ వచ్చేసి మనకి 93% అనుకుంటున్నాము. సో 118 నుంచి 123 వరకు ఉండే ఛాన్స్ అనమాట. సో ఇది స్టూడెంట్స్ మనకు వచ్చినటువంటి మెసేజ్ ఆధారంగా మనం తీసుకునే ఫీడ్బ్యాక్ ఆధారంగా సో April 4th జరిగినటువంటి మార్నింగ్ షిఫ్ట్ అనేది కొంచెం స్లైట్ టఫ్గా వెళ్ళిపోయింది అనమాట. ఇది వచ్చేసి మనకి అయితే ఈవినింగ్ షిఫ్ట్ ఉందో స్లైట్లీ మోడరేట్ అని చెప్తున్నారు అనమాట. మరి మీరు ఎగ్జామ్ రాసినట్లయితే మరి పేపర్ ఎలా వచ్చింది అనేది మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి అనమాట. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్.